అయాన్ గైడ్లో లెన్స్ 1. ఇది ఇట్లా తిప్పి లోపలికి ఇచ్చేయండి. ఏం చేస్తుంది సార్ ఇది? అయాన్స్ పంపించేస్తుంది దాని అంతే. ఓకే అది లెన్స్ 2 పెద్ద కనిపిస్తుంది మీకు. ఓకే సార్. ఇక్కడ నుంచి కింద వరకు ఏ పార్ట్ అని చెప్పారు సార్? అయాన్ గైడ్ పార్ట్. ఓకే సార్. దాన్ని లెన్స్ సిస్టమ్ అని అంటారు. ఎలక్ట్రాన్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ అప్లై చేస్తుంది ఏంటంటే ఇది కూడా యాక్చువల్గా 1 టైప్ ఆఫ్ వాటర్ పోలేజ్. సేమ్ దానికి ఏది మెటీరియల్ యూజ్ చేస్తారు ఇది కూడా అదే. బట్ ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ అప్లై చేయడం డిఫరెంట్గా అప్లై చేస్తాం, అప్పుడు వోల్టేజ్ అప్లై చేయడం డిఫరెంట్గా అప్లై చేస్తాం అంతే తేడా. ఓకే సార్. సార్ దీంట్లో ఏం జరుగుతుంది సార్? ఇందులో వోల్టేజ్ అప్లై అయినప్పుడు మన అయాన్స్ ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ ద వోల్టేజ్ ప్రకారం అయాన్స్ ఇప్పుడు సపోజ్ వోల్టేజ్ మరీ ఎక్కువ ఇచ్చారంటే అయాన్స్ అనేది సింథసైజ్ అంటే ఎన్హాన్స్మెంట్ అవ్వదు, ఓకే సప్రెస్ కూడా అవుతుంది. ఓకే అంటే బెస్ట్ మనం వోల్టేజ్ అప్లై చేస్తాను చెప్పాను రైట్. అంటే ఇంకా ఏదైనా అయాన్స్ ఇంకా మన సెన్సిటివిటీ ఇంకేమన్నా పెరిగేటట్టుంటే ఇక్కడ చేసుకుని ఈవీ అని మీరు కనిపించింది కదా ఇందాక, అది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని కటన్ క్యాప్ అంటారు. కటన్ క్యాప్ ఇస్ నథింగ్. ఇది కటన్ ప్లేటా సార్? మొత్తాన్ని అసెంబ్లీని ఎక్సిడ్ అంటారు. ఎక్సిడ్ SID హార్డ్ సర్ఫేస్ ఇండ్యూస్డ్ డీసాల్వెంటేషన్ అంటారు. ఓకే, సో అక్కడ నుంచి ఎక్సిడ్ దాని నుంచి ఏంటంటే ఇప్పుడు అయాన్స్ అనేవి స్ట్రైట్గా వెళ్ళానుకో చాలా వెలాసిటీతో వెళ్తాయి ఆ లార్జర్ డ్రాప్లెట్స్ కూడా. అదే మనకి ఏదైనా కానీ అబ్స్ట్రక్ట్లు ఏర్పడింది అనుకో ఇక్కడ ఏమవుతుందంటే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా అయిపోతుంది. సో ఆబ్వియస్లీ వెలాసిటీ అనేది డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయినప్పుడు వేపరేషన్ అంటే ఇక్కడ హార్డ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి డీసాల్వెంటేషన్ ప్రాపర్గా అయిపోయి నెక్స్ట్ అయాన్ గైడ్కి వెళ్ళిపోతుంది. అయాన్ గైడ్ కంటైన్స్ ద multipole 1 lens 1 multipole 2 lens 2. So these will just guide your ions, it will not filter anything. Okay na? Then it will move to the pre-filter. Pre-filter is nothing but just before quarter pole there is a pre-filter. It does not have any capability, just filter perfection ante andukani em jarugadu. So then quarter pole Q1, so there the mass selection will happen. So quarter pole also called as a mass filters. అక్కడ నుంచి దెన్ కొలిజన్ సెల్స్ అక్కడ మనం సింపుల్ చెప్పాలంటే కొలిజన్ జరిగేసి ఇంకా ఫర్దర్గా ఫ్రాగ్మెంటేషన్స్ ఏమంటే జరిగింది. దెన్ ఫైనల్లీ దెన్ డిటెక్ట్. ఈ పై పార్ట్ నుంచి కింద వరకు Q1 సార్? Q1 అంటే ఏంటి సార్? క్వార్టర్ పోల్ 1. ఓకే, ఇది కొలిజన్ సెల్. ఓకే సార్. అందులోనే CCL1లు అవి ఎక్కడ ఉంటాయి సార్? లోపల మేడం మనకి కనిపించవు. కొలిజన్ సెల్ లోపల ఉంటాయా సార్? ఓకే. నెక్స్ట్ Q2 ఎక్కడ ఉంది సార్? Q2 ఓకే సార్. నెక్స్ట్ హార్న్ DV ఇదంతా డిటెక్టర్ మేడం. ఇదంతా హార్న్ DV ID H. DV అంటే ఏంటి సార్? అది డిటెక్ట్ హై ఎనర్జీ డైనాడ్. ఓకే సార్. సార్ ఆ పార్ట్ పేరేంటి సార్? ఇప్పుడు పెడుతున్నారు కదా సార్, ఫిల్టరా సార్? డస్ట్ ఫిల్టర్. సార్ ఇవన్నీ ప్లేట్స్ ఉన్నాయి కదా సార్, అవి ఏంటి సార్? ఎలక్ట్రానిక్ బాక్స్. ఓకే సార్. వాటి వల్ల కరెంట్ సప్లై అవుతాయా సార్?